తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చాలా మంది యువకులు వచ్చినప్పటికి కూడా సరైనటువంటి అవగాహన లేక అనేక సందర్భాల్లో సరైనటువంటి ఆలోచన లేనటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాం. కానీ ఆమె ఒక 10 ఏళ్లుగా సోషల్ ఆర్గనైజేషన్ కానీ రకరకాల ఆర్గనైజేషన్లు సాయనతో ఉండడం వల్ల ఆమెకి ప్రజల దగ్గరికి ఎట్లా పోవాలి, ప్రజలకు ఎట్లా కలవాలి, ప్రజా సమస్య ఎట్లా పరిష్కారం కావాలనేటువంటి వాటిలో ఒక స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నది. ఒక మంచి నాయకురాలిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఒక అత్యద్భుతమైనటువంటి అవకాశం కేసీఆర్ గారు కూడా ఇచ్చారు ఎమ్మెల్యేగా. మరి అసెంబ్లీలో కానీ రేపు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక విషయాలను కూడా ఎప్పటికప్పుడు అసెంబ్లీలో మరి ప్రశ్నించడానికి, అడగడానికి, ప్రభుత్వం నుంచి రాబట్టడానికి ఆమె బాగా కృషి చేస్తుందని మేమందరం కూడా భావించాం. కాబట్టి ఇటువంటి తరుణంలో ఆమె మరణం అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు భావిస్తూ ఉన్నాం. వారి నందితకు మేము వినమ్రమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అట్లాగే వారి కుటుంబానికి సానుభూతి ప్రకటిస్తూ ఉన్నాం. జై తెలంగాణ. సార్, ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి అంత్యక్రియలు చేయాలని ప్రభుత్వం అంటే ఆమెమో నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యురాలు. నాకు బహుశా ప్రోటోకాల్ ప్రకారమేమో శాసనసభ్యులకు అంటే కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులకు ఎవరికి కూడా ఇటువంటిది లేదు. మళ్ళీ ప్రభుత్వం ఆలోచించాలి. అంటే కేవలం ప్రోటోకాల్లు ఇవన్నీ కూడా పక్కకు పెట్టి ప్రజల కోసం పనిచేసినటువంటి వాళ్ళను, ఒక సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళను ఇటు అట్లా ఏమో ప్రభుత్వం ఎట్లా వివరిస్తుందో చూద్దాం. ప్రభుత్వం అధికారికంగా చేసినా చేయకున్నా తెలంగాణ ప్రజలందరం గుండెల కత్తుకొని ప్రేమతో ఆమెను సాగనంపడానికి, ఆమెకు నివాళులు అర్పించడానికి, ఆమె వెంట ఉండడానికి ఇలా తెలంగాణ సమాజం ఎంత ఉంటూ ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకున్నా అది పెద్ద ఒరిగేది ఏమి లేదనేది నా భావన.